ఏంటిది? అను పిఎఫ్ సాలరీ స్టేట్మెంట్ సెటిల్మెంట్ పేపర్స్. ఇవాళ తనకు ఆఫీస్లో లాస్ట్ వర్కింగ్ డే. వెళ్ళిపోదాం డిసైడ్ అయిందా? మీరు అందరిలో తిట్టారు కాబట్టి తను రిజైన్ చేసింది. మీరు ఒక మాట ఉండిపోమంటే తను ఉండిపోతుంది. సారీ సార్. ఈ పేపర్స్ మీద మీరు అను సంతకాలు పెట్టాలి. రమ్మను. ఓకే సార్. అక్క, బాస్ నేను రమ్మంటున్నారు. ఆయనే కనుక నేను ఉండిపోమంటే ఉండిపోక ప్లీజ్. ఉండమనకపోతే నువ్వే ఉంటానని చెప్పేయి. ఇద్దరు మనుషుల మధ్య ఈగో అనేది చిన్న గుమ్మం లాంటిది. ఎవరో ఒకరు తలంచితేనే అవతల వాళ్ళని చేరుకుంటారు. ప్లీజ్ అక్క, జాబ్ వదిలి వెళ్ళట్లేదన్న గుడ్ న్యూస్ తో నువ్వు రావాలి. లేకపోతే నా మీద ఒట్టే. అను, ఇవాళ ఆఫీస్లో నీ ఆఖరి రోజని నాకు గుర్తులేదు. ఏదో కోపంతో రిజైన్ చేశావు. కోపం తగ్గగానే రెసిగ్నేషన్ లెటర్ వెనక్కి తీసుకుంటావు అనుకున్నాను. ఇక్కడ శృతిని అపాయింట్ చేసింది నీ ప్లేస్లో కాదు, నీ అసిస్టెంట్ గానే. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నీకు ఇష్టమో కష్టమో నాకు తెలియదు. ముందు నువ్వు సంతకం పెట్టు, ఆ తర్వాత నేను పెడతాను. అను, నువ్వు వెళ్ళిపోతే ఓ మంచి సెక్రటరీనే కాదు, ఎప్పుడు నా మేలు కోరుకునే ఓ మంచి ఫ్రెండ్ని కూడా మిస్ అవుతా. ఈ సంతకంతో ఉద్యోగంతో ఉన్న సంబంధం తెగిపోవచ్చు, కానీ నీతో ఉన్న స్నేహం మాత్రం తెగిపోతుంది. ఏమైంది అను? నాకే ఆఫీస్ వదిలి వెళ్ళటం ఇష్టం లేదు. అను, దానికి ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? నాకు కావాల్సింది కూడా అదే. ఈ జాబ్ ఎక్కడికి వెళ్ళదు, నీకే ఉంటుంది. అను, అను, అంత ఎమోషనల్ అయిపోతే ఎలా? ఇంత సెంటిమెంట్లు నాకు తెలియదే. చాలా గట్టిగాను అనుకున్నాను. మరీ చిన్నపిల్లలాగా ఏడుస్తున్నావు. కమాన్, టేక్ ఇట్ ఈజీ, కమాన్. ఈ ఆఫీస్నే కాదు, జీవితాంతం మిమ్మల్ని కూడా వదిలి వెళ్ళలేను నేను. చిన్నప్పటి నుంచి అనాథగా నేను పడిన కష్టాలకి దేవుడు నాకు ఇచ్చిన ఓదార్పు మీరు. మీరు నా మెళ్ళో 3 ముళ్ళు వేయాలని, మీతో జీవితాన్ని పంచుకోవాలని నా కోరిక. మీరొక్కసారి నా చేయి పట్టుకుంటే చివరి క్షణం వరకు మీతోనే నడవ. నా భార్య సంజన.
మలేషియాలో ఉన్న సుమిత్ర విశ్వనాథుల కూతురు. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మొదటిసారి సంజనాన్ని చూసినప్పుడే అనుకున్నాను, ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి. ఏయ్ 4 days నుంచి చూస్తున్నాను, నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నావు? నేను నిన్ను ఫాలో చేయట్లా, లవ్ చేస్తున్నా. ఆహా, నేను థ్యాంక్స్ చెప్పి నీతో పార్కులకు తిరగాల, పబ్లిక్ రావాలా, సినిమాలు చూడాలా, షికాలు చేయాలా? అక్కర్లేదు, పెళ్లి చేసుకోవాలి. నేను బిజినెస్ చేస్తున్నాను, బాగా సంపాదిస్తున్నాను, లైఫ్ లో అన్నీ ఉన్నాయి. వాటిని షేర్ చేసుకోవడానికి నీలా అందమైన అమ్మాయి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. బాగా ఆలోచించు. మీ అమ్మా నాన్న చూసేవాడి కన్నా నేను నిన్నే ఇష్టపడుతున్నాను కాబట్టి నేనే బెటర్. డోంట్ వరీ, నాకన్నా మంచోడు, నిన్ను బాగా చూసుకునేవాడు నువ్వు అరిచి గీపెట్టినా దొరకడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నువ్వు ఎస్ అనే వరకు నిన్ను వదిలిపెట్టను, నిన్ను కలుస్తూనే ఉంటాను. ఓకే, బాయ్. సంజన ఎస్ అనే వరకు వదలకుండా కలుస్తూనే ఉన్నా. పెళ్లి చేసుకోవడం కుదరదు. 2 ఏళ్ల వరకు చదువు పూర్తి కాదు. అప్పటి వరకు లవ్ చేయడానికి ఏమైనా ప్రాబ్లమా? నో ప్రాబ్లం. అలా మొదలైన మా ప్రేమ పెళ్లిగా మారింది. నా బట్టలన్నీ దాచేస్తే నేనేం వేసుకోలేను అనుకున్నావా? నా షర్ట్ ఎందుకు తడుక్కోవడం, నన్నే తడుకోవచ్చు కదా. నా షర్ట్ నాకు ఇచ్చారా? ఎక్కడికి వెళ్తావు? షర్ట్ కూడా With this, we shall conclude the meeting. Thank you very much for your participation. Okay? సంజన, ఏం చేస్తున్నావు? నిన్ను లవ్ చేస్తున్నాను. రేపేంటి? రేపా? December 27th, మండే. కాదు, నీ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ డే. ఏంటి? నువ్వు నేను మొదటిసారి కలుసుకున్న రోజా? నో. అయితే మనం ఫస్ట్ కిస్ ఇచ్చుకున్న రోజా? కాదు. కొంపదీసి మన పెళ్లి రోజు కాదు కదా? అబ్బా, నేను లేకుండా నీకొక్కడికి చాలా ఇంపార్టెంట్ డే. అదేంటి? నువ్వు లేని ఏ రోజు నా లైఫ్ లో ఇంపార్టెంట్ కాదు సంజన. లవ్ యూ కృష్ణ. లవ్ యూ. రేపు నీ పుట్టినరోజు. సిటీలో ఉంటే వర్క్ వర్క్ అంటూ సెలబ్రేషన్స్ తప్పించుకుంటావని నేను మన హనీమూన్ జరిగిన రిసార్ట్ లో గ్రాండ్ గా అరేంజ్ చేశాను. నువ్వు అర్జెంట్ గా ఇక్కడికి వచ్చేయాలి. అర్థమైందా? ఓకే, అదా సంగతి. వచ్చేస్తున్నాను. ఎక్కడున్నావు? ఆఫీస్ లోనా? కార్లో ఉన్నా. ఏ స్పీడ్ గా రాకు. నాకేం కాదులే, డోంట్ వరీ. చెప్పిన మాట విను, ర్యాష్ గా డ్రైవ్ చేయకు. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు. 3 గంటల్లో వచ్చేది 3 నిమిషాల్లో వచ్చేస్తా. ఓకే? నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను. నువ్వు నవ్వుతూ నా కళ్ళ ముందు ఉన్నంత వరకు నాకేం కాదు. ఇంకేంటి? సర్ప్రైజ్. సంజన, సంజన, సౌండ్ ఏంటి? సంజన, 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 సంజన. కొన్ని వేల మంది ప్రాణాలతో పాటు నా సంజనాన్ని కూడా బలి తీసుకుంది సునామీ. సంజన జ్ఞాపకాలని వదిలేయాలని తన ఫోటోని కూడా కనపడకుండా చేశారు వాళ్ళ అమ్మా నాన్న. సంజన ప్రపంచానికే దూరం అయింది, కానీ నా దగ్గరే ఉంది, నాతోనే ఉంది, నాలో
నాలోనే ఉంది. అందుకే నేను పూర్తిగా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రేమ, అభిమానం, అటాచ్మెంట్, సెంటిమెంట్ లాంటి ఫీలింగ్స్ అన్ని గదిలో పెట్టి మూసేశాను. మళ్ళీ ఆ తలుపు తెరవడానికి ట్రై చేయొద్దు. గో గో